కన్సిడర్ దీని యొక్క లెంత్ అంటే బేస్ ఎంత అనుకుంటున్నాం అంటే బి అనుకుంటున్నా. ఓకే, దీని యొక్క హైట్ ఎంత అనుకుంటున్నాం అంటే హెచ్ అనుకుంటున్నాను అనమాట. దాని యొక్క హైట్ హెచ్ అనుకుంటున్నా, దాని యొక్క బేస్ బి అనుకుంటున్నాను. లెట్ us consider a small component. Let consider small element. ఓకే, అంటే స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేయండి. సో ఇది ఒక స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేయండి. సో దీని యొక్క బేస్ ఎంత అనుకుంటున్నానంటే b1 అనుకుంటున్నాను. దీని యొక్క లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఇది y అనే డిస్టెన్స్లో ఉంది అనుకున్నాను. దీని యొక్క హైటు స్మాల్ కాంపోనెంట్ కాబట్టి dy. ఓకే, మళ్ళీ చెప్తాను. బేస్ ఆ ట్రయాంగిల్ బేస్ బి అనుకున్నా, దాని యొక్క హైట్ హెచ్ అనుకుంటున్నా. అలాగే ఏదైతే స్మాల్ కాంపోనెంట్ తీసుకున్నానో దాన్ని b1 అనుకున్నా, దాని యొక్క హైట్ dy. ఇది ఎంత బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనుకున్నా, y అనే డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏరియా ఆఫ్ ద స్మాల్ కాంపోనెంట్. సో ఏరియా ఆఫ్ స్మాల్ ఎలిమెంట్. ఓకే, స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఇది జస్ట్ లైక్ ఏ రెక్టాంగిల్. సో ఏరియా అంటే స్మాల్ కాంపోనెంట్ కాబట్టి డిఏ, ఇట్ ఈస్ ఈక్వల్ ఇలా రాయొచ్చు b1 ఇంటూ dy కింద రాయొచ్చు. b1 ఇంటూ dy కింద రాయొచ్చు. అసలు బీకి b1కి అలాగే వైకి హెచ్కి రిలేషన్ చూడండి ఒకసారి. నేను రాస్తాను చూడండి ఒకసారి. b1 బై b ఇట్ ఈస్ ఈక్వల్ టు h మైనస్ y బై హెచ్. ఓకే, అంటే b1 అనేది వేరియబుల్, అలాగే y కూడా వేరియబుల్. ఇప్పుడు y అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వ్యారీ అవుతుందంటే 0 నుంచి h వరకు వ్యారీ అవుతుంది. b1 అనేది b నుంచి 0 వరకు వ్యారీ అవుతుంది. సో దానికి ఒక రిలేషన్. ఓకే, సో దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రిలేషన్. అంటే ఒకటి వ్యారీ అవుతుంది ఇంకో దాన్ని బేస్ చేసుకుని. ఓకే, అంటే మన రాష్ట్రం b1 బై b ఇట్ ఈస్ ఈక్వల్ h మైనస్ y బై హెచ్. ఓకే, సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే b1 ఇట్ ఈస్ ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ y బై హెచ్. దీన్ని ఇంకా సో మనం సింప్లిఫై చేయొచ్చు, కానీ నేను దానికన్నా ముందు ఈ b1ని ఈ డిఏలో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే స్మాల్ ఎలిమెంట్ యొక్క ఏరియాలో, అంటే దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ b1 value in equation 1. So equation 1 అంటే equation 1 into a dA it is equal to b1 into dy. అంటే b1 బదులు ఏం రాయొచ్చు b into h minus y by h. ఓకే, ఇంటూ dy. ఓకే, సో ఇది స్మాల్ కాంపోనెంట్ ఏదైతే కాంపోనెంట్ నేను కన్సిడర్ చేశానో ఆ స్మాల్ కాంపోనెంట్ యొక్క ఏరియా. ఇప్పుడు ఈ ఎంటైర్ అంటే ట్రయాంగిల్కి ఒక ఏరియా ఉండేది కదా, అది ఎంత అంటే టోటల్ ఎంటైర్ బాడీకి దాన్ని మనం క్యాపిటల్ ఏ కింద రాయొచ్చు. ఏరియా ఆఫ్ ద ఎలిమెంట్, ఏరియా ఆఫ్ ఎంటైర్ ఎలిమెంట్ అంటే క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ b ఇంటూ హెచ్. ఓకే, ఆఫ్ bh. అంటే మనకి dA తెలిసింది, అంటే స్మాల్ కాంపోనెంట్ యొక్క ఏరియా తెలిసింది, అలాగే ఎంటైర్ కాంపోనెంట్ యొక్క ఏరియా తెలిసింది. ఓకే, అసలు సెంట్రాయిడ్ అంటే ఏం రాయొచ్చు అంటే సెంట్రాయిడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ y dA బై a. ఓకే, అంటే ఇంటిగ్రల్ ఆఫ్ y dA. సో it is varying from area is varying from the limits of this component
ఈజ్ 0 to h కాబట్టి 0 to h ఇక్కడ మెన్షన్ చేయాలి 0 to h. సో YDA by A. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సెంట్రాయిడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే y బార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ సో ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ YDA ని ఫైండ్ అవుట్ చేయండి ఇంటిగ్రల్ ఆఫ్ YDA ఇట్ ఈస్ వాల్యూయింగ్ ఫ్రమ్ 0 to h. సో YDA అంటే మనం ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h ఓకే. y అంటే మనకు తెలియదు ఓకే. dA అంటే తెలుసు dA అంటే ఎంత రాయొచ్చు సో BA b into h minus y by h into dy ఓకే. ఏ రాశాను ఇంటిగ్రల్ ఆఫ్ YDA ఓన్లీ నా సెంట్రాయిడ్ in y directions లో ఓకే. y direction పాయింట్ దట్ ఈస్ 0 to h సెంట్రాయిడ్ ఫర్ ట్రయాంగులర్ ఎలిమెంట్ కదా ఎంత ఉంది 0 to h y dA by a ఓకే. అంటే y కింద ఇచ్చాను ఏరియా ఏమైంది b ఇంటూ h మైనస్ y బై h ఇంటూ dy b ఇంటూ h మైనస్ y బై h ఇంటూ dy కింద రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి చూడండి ఒకసారి b ఈజ్ కాన్స్టెంట్ పారామీటర్ అందుకే నేను b పైకి లాగేశాను ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h ఓకే y. సో ఇక్కడ y ఉంది రిమైనింగ్ ఏముంది సో నేను ఫర్ మై కంటే నేను ఎలా రాస్తాను అంటే y మైనస్ 1 మైనస్ y బై h కింద రాస్తాను ఓకే. y మైనస్ h ఇంటూ dy కింద రాస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి వచ్చేసిందా bని మేము బయటకు రాసాను ఓకే 0 to h y 1 మైనస్ y బై h ఇంటూ dy కింద రాసాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ yతో దీని అంతటిని మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే b ఇంటూ 0 to h y మైనస్ y స్క్వేర్ బై h ఇంటూ dy. సో ఇంటిగ్రల్ చేయండి దీన్ని ఇంటిగ్రల్ చేస్తే సో ఈ yకి ఇంటిగ్రల్ y స్క్వేర్ బై 2 అలాగే y క్యూబ్కి y స్క్వేర్కి ఇంటిగ్రల్ y క్యూబ్ బై 3h ఇట్ ఈస్ వ్యారీడ్ ఫ్రమ్ 0 to h ఇంటూ dy. సారీ ఇంకా dy రాదు ఓకే. సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే మనకు అవసరం లేదు కానీ ఎందుకంటే 0/2 0/3h వచ్చింది అదంతా 0 అవుతుంది ఓన్లీ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఈ ఈక్వేషన్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే b ఇంటూ h స్క్వేర్ బై 2 మైనస్ h క్యూబ్ బై 3h. సో ఇది మిగిలింది చూడండి ఒకసారి ఓకే. దాని అంతటినంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h y dA ఎంత వచ్చినట్టు చూడండి ఒకసారి ఈ b ఇంటూ ఎలా రాయొచ్చు 3h క్యూబ్ బై 2 ఎల్సిఎం చేయండి మైనస్ 2h క్యూబ్ బై సో మొత్తం చేసేయండి ఎల్సిఎం చేసేయండి మొత్తం ఇదంతా ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ 3h క్యూబ్ మైనస్ 2h క్యూబ్ బై 6h అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే 3h క్యూబ్లో నుంచి 2h క్యూబ్ తీసేస్తే ఇంకా ఒక్క h క్యూబ్ మాత్రం మిగిలింది అంటే b ఇంటూ h క్యూబ్ బై 6h మాత్రం ఉంది అంటే h క్యాన్సిల్ అయింది. ఇక రిమైనింగ్ ఏం మిగిలింది అక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h y dA ఎంత మిగిలినట్టు మనకి bh బై 6 మిగిలింది మనకి ఇక్కడ ఓకే ఓకే. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి సెంట్రాయిడ్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h అంటే ఏ రాయొచ్చు 0 to దట్ ఈస్ 0 to h y dA అంటే ఏ రాయొచ్చు సో bh by 6 whole by area అంటే ఎంత ఆఫ్ bh సో
సో నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే బీబీ క్యాన్సిల్ అయింది. సో 2 ఇందులో ఇంకొక హెచ్ ఉంది ఇక్కడ, బిహెచ్ స్క్వేర్ ఇది. ఓకే, సో హెచ్ క్యూబ్లో ఒక హెచ్ మాత్రం క్యాన్సిల్ అయింది, ఇంకా హెచ్ స్క్వేర్ ఉండిద్ది. ఓకే, హెచ్ ఒకసారి క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఎంత ఉంది, హెచ్ ఉంది. ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్, సో మనకి ఎంత వచ్చిందంటే centroid, that is y bar, it is equal to, or centroid, it is equal to h by 3. సో చాలా చాలా ఇంపార్టెంట్ h by 3. సో ఎందుకు చెప్తున్నాను చూడండి ఒకసారి, అది బేస్ నుంచి దీని యొక్క సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్తుంది, h by 3 డిస్టెన్స్లో. అంటే ఇక్కడ నుంచి దీని యొక్క సెంట్రాయిడ్ h by 3 డిస్టెన్స్లో ఉన్నది. బట్ టాప్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, యాక్చువల్లీ దీని యొక్క హైట్ ఎంత, h. ఓకే, బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది సెంట్రాయిడ్, h by 3 డిస్టెన్స్. సో టాప్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఎలా చెప్తాం, h మైనస్ h by 3 చేయండి. అంటే 3h మైనస్ h by 3 అంటే 2h by 3 డిస్టెన్స్లో ఫ్రమ్ టాప్ నుంచి అయితే సెంట్రాయిడ్ 2h by 3 డిస్టెన్స్లో ఉండిద్ది. ఫ్రమ్ బాటమ్ నుంచి అయితే h by 3 డిస్టెన్స్లో ఉండిద్ది దీని యొక్క సెంట్రాయిడ్. అర్థమైందా? సో మళ్ళీ చెప్తాను, మనకి ఎంత వచ్చింది సెంట్రాయిడ్ h by 3. సెంట్రాయిడ్ అంటే ఏం చెప్పాను, వేర్ ద టోటల్ బాడీస్ విత్ స్టాండ్, ఎక్కడైతే మనకు బాడీ అనేది విత్ స్టాండ్ అవుతుందో దాన్ని సెంట్రాయిడ్ అంటున్నాను. సో నేను ఫైండ్ అవుట్ చేసాను లేదు ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది దీనికి ట్రయాంగిల్కి, h by 3 డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఈ డిస్టెన్స్ని ఏమంటాం, సెంట్రాయిడ్ అంటాం. ఇక్కడ ఈ పాయింట్ని ఫ్రమ్ టాప్ నుంచి చెప్పాలనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది 2h by 3 అవుతుంది అనమాట. ఎందుకంటే టోటల్ ఎంత అని చెప్పాను, టోటల్ h కాబట్టి టోటల్ h, ఇది h by 3 తీసేస్తే రిమైనింగ్ ఈజ్ 2h by 3. ఓకే, సో ఇది డెరైవ్ చేసే విధానం ఫర్ ట్రయాంగులర్ ఎలిమెంట్ సెంట్రాయిడ్ ఫర్ ట్రయాంగులర్ ఎలిమెంట్, ఇది చేసే విధానం. ఫస్ట్ ఏం చేస్తారు, లెట్ us కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్. ఒక్కొక్క ఎలిమెంట్ని కన్సిడర్ చేయండి. దానికి ఏరియా ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ dA ఇట్ ఈస్ ఈక్వల్ టు b1 ఇంటూ dy, b1 ఇంటూ dy చేయండి. సో చేసిన తర్వాత దానికి ఒక రిలేషన్స్ రాయండి. ఎలా రాస్తుంది రిలేషను, b1 by b ఇట్ ఈస్ ఈక్వల్ టు h మైనస్ y బై h కింద రాయండి. ఓకే, రాశాను. దీనిలో b1 రాశాను. b1 వచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ b1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అంటే ఈ ఈక్వేషన్ 1లో b1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు dA ఇన్ టర్మ్స్ ఆఫ్ h అండ్ yలో వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ఎంటైర్ ఎలిమెంట్, అంటే ఎంటైర్ ట్రయాంగులర్ ఎలిమెంట్ ఏరియా అంతా, ట్రయాంగులర్ ఎలిమెంట్ కాదు, బేస్ ఇంటూ h, దట్ ఈస్ హాఫ్ bh, దట్ ఈస్ హాఫ్ bh. ఓకే, సెంట్రాయిడ్ మళ్ళీ తర్వాత ఏం చేశాను అంటే యాక్చువల్గా స్మాల్ కాంపోనెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసుకున్నా, అలాగే ఎంటైర్ బాడీ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసుకున్నా, దాన్ని బట్టి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, సెంట్రాయిడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h, వ్యారీ ఎక్కడి నుంచి ఎక్కడ వ్యారీ అవుతుంది, 0 నుంచి h వరకు కదా వ్యారీ అయ్యేది, అంటే 0 to h y ఇంటూ dA బై ఏరియా. సో నేను ఫస్ట్ మై కన్వీనియన్స్ నేను ఇది మాత్రమే తీసుకున్నా, దీన్ని తీసుకుని సాల్వ్ చేశా. దాన్ని ఎలా సాల్వ్ చేశాను, dA అంటే నాకు ఆల్రెడీ తెలుసు, dA అంటే ఏంటి, స్మాల్ కాంపోనెంట్ యొక్క ఏరియా, దట్ ఈస్ b ఇంటూ h మైనస్ y బై h ఇంటూ dy. సో అదే రాశాను, y ఇంటూ b ఇంటూ h మైనస్ y బై h ఇంటూ dy. సో దీన్ని ఫర్ మై కన్వీనియన్స్ b కాన్స్టెంట్ కాదు, b కామన్ తీసాను, 0 to h y, ఇక దీన్ని h మైనస్ వైని ఎలా రాసానంటే 1 మైనస్ y బై h ఇంటూ dy కింద రాశాను. సో దాన్ని రాసిన తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తాను వైతో. సో y మైనస్ ఇక్కడ y ఇంటూ 1 y అయింది, ఇక్కడ y ఇంటూ y స్క్వేర్ బై h అయింది. సో నేను దాని అంతటిని ఇంటిగ్రల్ అప్లై చేస్తే yకి ఇంటిగ్రల్ y స్క్వేర్ బై 2, y స్క్వేర్కి ఇంటిగ్రల్ y స్క్వేర్ బై 3. సో నాకు ఇక్కడ h ఉంది కాబట్టి ఆల్రెడీ h చేశాను. తర్వాత లిమిట్స్ అప్లై చేశాను. లిమిట్స్ అప్లై చేసిన తర్వాత నాకు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to h y dA అంత వచ్చిన bh స్క్వేర్ బై 6 వచ్చింది అనమాట. అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to y h y ఇంటూ dy బై ఏరియా.
సో నేను అందుకనే టోటల్ ఏరియా వేసాను. చేస్తే నాకు సెంట్రాయిడ్ ఎక్కడ వచ్చిందంటే h/3 డిస్టెన్స్లో వచ్చింది. ఫ్రమ్ ఎక్కడ నుంచి సెంట్రాయిడ్ h/3 డిస్టెన్స్లో ఉంది, ఫ్రమ్ టాప్ నుంచి అడిగితే 2h/3 డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది డెరివేషన్. ఓకే, డౌట్ అడగచ్చా సార్?